హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఫస్ట్ టైం సంక్రాంతికి ఆంధ్రాకి వెళ్తున్నాం. సో ఇప్పుడు ఎంత టైం ఎంత అవుతుంది? 5 అవుతుంది అనుకుంటా అరౌండ్. సో పొద్దున ఎప్పుడో బయలుదేరాలి, కానీ ఈ మహానుభావుడి వల్ల ఇప్పుడు బయలుదేరుతున్నాం. కొన్ని అనివార్య కారణ్య అనివార్య కారణాల వల్ల ఏంటిదన్నా? అనివార్య కారణాల వల్ల అనివార్య కార్య ఏం పంతులు రాను అనివార్య కార్యాల వల్ల చాలే. లాగైతే వాళ్ళు వీడియో బయలుదేరదాం అనుకునేది, ఇప్పుడు బయలుదేరా. డ్రైవ్ ముందు ఫోకస్ చెయ్యి, ఎగిరి అవతల పడతావు లేకపోతే అంతా మా ఆరుగల నుండి బట్టి. సో ఫస్ట్ టైం సంక్రాంతికి వెళ్తున్నాము. ఎన్నోసార్లు రీల్స్లో చూసి ఎప్పుడైనా ఒకసారి వెళ్ళాలి అనుకున్నాం, కానీ ఎప్పుడు కుదరలేదు. 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, ఆ తర్వాత మాకు కుదరలేదు. ఈ ఫస్ట్ టైం ఇప్పుడు మా సందీప్ అన్న దయ వల్ల మేము ఇప్పుడు సంక్రాంతికి వెళ్తున్నాం నర్సాపురం. అక్కడ ఉంటే ఫ్యాన్ మీట్ ఏమైనా పెడదామా? సో చూడాలి, రీల్స్ అవన్నీ చూస్తే, యూట్యూబ్ అన్నీ చూస్తే మాత్రం, షార్ట్స్ చూస్తే ట్రాఫిక్ అని మొత్తం అదే ఉంది బయట. ఇప్పుడు 5 అవుతుంది మేము పోయేసరికి. ఇప్పుడే స్టార్ట్ అయినాం వరంగల్లో. ఆడికి పోయేసరికి ఏ టైం అవుతుందో ఏమైందో తెలియదు. సో దారిలో మేము మా మాటలు ఏమన్నా మంచి ఉంటాయి, వీడియో ఉంటాయి, లేదా వెయిటింగ్లో పోతాయి. ఇప్పుడే సూర్యాపేట దగ్గరలో ఉన్నాం. ఏందో పిచ్చి రోడ్లకి వెళ్ళి తీసుకుపోతున్నారు మా వాళ్ళు. నేను కాదు, గూగుల్ మ్యాప్స్ అసలు అది మొత్తం ఊర్లకి వెళ్ళి తీసుకుపోతుంది మమ్మల్ని. ఇంకా 6 hours 17 minutes ఉంది మా డెస్టినేషన్కి. చూడాలి. ఇంకా అయితే విజయవాడ హైవే రాలేదు. విజయవాడ హైవే వచ్చిన తర్వాత ఇంకా అది ఏం ట్రాఫిక్ ఉన్నదో ఎట్లున్నదో తెలియదు. ఇప్పటివరకు అయితే అంత బ్లూ కలరే ఉంది గూగుల్ మ్యాప్స్. చూడాలి. చలి అయితే చలి అయితే సంపుతుంది భయ్యా. ఇక్కడనే ఇట్లుంటే చలి, కోనసీమలు ఇంకెట్లుంటుందో చలి. స్వెటర్లు అయితే బాగానే తెచ్చుకుంటున్నాం మేమైతే. మర్చిపోయినా, ఏం కాదన్నా, చలికి వణుకుతూ బా. వాళ్ళు ఆడి కొంచెం తినేసి మళ్ళీ పోతే వాళ్ళ ఇంటికి పోయేసరికి 2 అవుతుంది కావచ్చు. ఇది సంగతి. ఏమైనా చేద్దాం అనుకుంటే బ్లాగ్ ఏం మొత్తం చీకటి అయిపోయింది. ఏం చూపిద్దామంటే ఏం లేదు. ఇంతకుముందు అయితే లైవ్ యాక్సిడెంట్ చూసినాం మేమైతే. తాగి ఉన్నాడు, అసలు ఎగిరి దొనికితే పట్టాడు, మొత్తం ఎల్లలుగా పడ్డాడు. ఎట్లుండే బతకాలని కోరుకుంటున్నాను నేనైతే. సూర్యాపేట దాటినాము. సూర్యాపేట దాటిన తర్వాత ఎట్లున్నాయి కార్లు అంటే మొత్తం ఇక ర్యాలీకి పోవుడే అన్నా అనుకుంటా. హైవే మీద 40-50 కంటే ఎక్కువ కొట్టలేకపోతున్నాం మేము. ఎక్కడన్నా ఇంకా ఏదైనా లారీ ఏదైనా యూటర్న్ తీసుకుంది అనుకో హైవేలా, గతమే ఆవిడే 300 మీటర్లు. కానీ మా ఆవిడైతే మంచి మజా ఉంది మనకి. డాక్టర్ డ్రైవింగ్ ఆడుకుంటుండు అటు ఇటు. ఇలా కొంతమందికి డిప్పర్లు కొడితే కూడా తెలుస్తలేదు వాడికి. కొత్త కూడా వచ్చిండు. డిప్పర్లు కొడితే వాడికి ఈ సిగ్నల్ వేసి ఇటు వస్తాడు మన సైడ్. కొంచెం క్లియర్ అయింది. ఇంకా నయం లేడీస్ లా లెఫ్ట్ వేసి రైట్కి పోతుంది. గతమే 4-5 బొర్ల పడి ఉంటాయి ఇక్కడ. ఈ హోటల్ బిజినెస్లో అయితే అసలు మామూలుగా ఏడ చూసినా జనాలే రోడ్ల మీద. ఏ హోటల్ చూసినా కార్లతో నిండిపోయినాయి మొత్తం. మనకి ఇంకా బస్సులు తలగట్లేదు. బస్సులు తలిగితే కథ వేరే. అవునరా, బస్సులు ఏవిరా? ఒక్క బస్సుకు వేరే రూటా? ఇప్పుడే వచ్చింది బస్సులే రూట్, కాకపోతే ఇంకా తలగట్లేదు, స్టార్ట్ అయింది. ఈ బస్సులు అయితే మనకు బ్యాండ్ బాజా బాగా పోతుర్రా వీళ్ళు. బండి మీద టీ షర్ట్ వేసుకొని పోతుర్రు బండ్ల మీద. అసలు మాకు ఇక్కడ కార్లో కూర్చుంటే చలి పెడుతుంది. ఏందో కానీ ఒక మంచిది ఏంటంటే, ఏ జంక్షన్ చూడు 4 పోలీసులు ఉంటుర్రబ్బా. చాలా మంచిది అసలు. మంచిది. అట్లా అయితే ఎవడు ఏమన్నా ఎక్కువ తక్కువ అయితే కదా వాళ్ళు అందుకుంటారు. ఇక జంక్షన్ల కాడ మెయిన్ కాబట్టి ఖచ్చితంగా జంక్షన్ల కాడ, జంక్షన్ దగ్గర వాయించుంటే అయితే 4 ఎక్కువనే ఉండాలి ఇంకా పోలీసులు ఆడ. అది మంచిది, గుడ్. అటు సైడ్ అయితే అసలు వెహికల్ కాదు, లైట్ కూడా కనబడతలేదు. అటు సైడ్ హైదరాబాద్ పోయే రూట్ అయితే నల్లగా ఉన్నది. ఇటు సైడ్ అయితే మొత్తం బ్రేక్ లైట్లే ఉన్నాయి మొత్తం ఆడరాక. భయ్యా మొత్తం టోల్ గేట్ కాడ ఆగిపోయింది భయ్యా మొత్తం. అనుకున్నారా? కాదు, ఏదో జంక్షన్ పెట్టాడు పోలీసు వాళ్ళు. సో ఒక చిన్నది కొట్టుకుని పోతాను చూడు మనం, దానికి ఇన్ని వెహికల్స్ ఆగాయి. మొత్తం వెహికల్సే.
సరే వాళ్ళు పెట్టింది మన సేఫ్టీకే. ఓకే, ఇది సంగతి, ఇది సిచ్యువేషన్ హైవే మీద. హలో గైస్, ఇప్పుడు విజయవాడ దగ్గరికి వచ్చాము. ట్రాఫిక్ కూడా గట్టిగా ఉంది. అక్కడ అన్న దొరికాడు మాకు. ఎక్కడెక్కడన్నా మీరు? చిల్లగాల్ టోల్ ప్లాజా దగ్గర ఎక్కాడు. మాకు బోర్ కొడుతుంది, ముగ్గురే ఉన్నాం, ఎవరు అంటారు అది బాగుంటుంది అంటే అన్న దొరికితే ఎక్కించుకున్నాము. విజయవాడ వరకు అన్న మీరు? విజయవాడ. ఎంత అడుగుదాం మరి అన్నను? కార్ కాబట్టి 6 సీటర్ కాబట్టి ఒక 500 కొట్టన్నా. నవ్వుతురేందన్నా? ఆగదు. అమౌంట్ ఏమంటారు? 500 కొడతారా? సార్ అట్లయితే 1000 రూపాయలు కొట్టండి. యాక్చువల్గా నేను మీ మీద ప్రాంక్ చేద్దాం అనుకున్నా. కాదు, డబ్బులు ఎక్కువ అడిగి మీ మీద ప్రాంక్ చేద్దాం అనుకున్నా కానీ ఫెయిల్ అయ్యి. విజయవాడకు వచ్చేసాం. అమ్మవారి టెంపుల్ పోదాం అనుకున్నాం కానీ 10 అవుతుంది ఆల్రెడీ, కానీ లేట్ అవుతుంది మళ్ళీ. సో ప్రకాశం బ్యారేజ్ అదని మా వాళ్ళు ఫోటోలు తీసుకుంటారు, బాగుందని. లైటింగ్ బాగా సెటప్ చేశారు. ఇంకొక 170 కిలోమీటర్లు పోతే వస్తుంది నరసాపురం. కానీ ఆకలి అవుతుంది పవన్, తినాలి ఏదన్నా. కానీ ఏది తిద్దామన్నా అడ్డగోలు రష్ ఉంది తినడానికి. మళ్ళీ నైట్ అయితే ఫాగ్ వస్తుందేమో అని మేము కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాము. అంటే ఫాగ్ వస్తే ఏం కనిపించదు కదా. అమ్మ వాడు అసలు చూడాలి ఎక్కడన్నా. విజయవాడలో అసలు ఎక్కడ బాగుంటాయి మీకు తెలిస్తే? దగ్గర ఎవరన్నా ఆగితే ఎవర్రా మీరంతా అనిపిస్తుంది. అన్ని కార్లు ఉన్నాయి. ఇక మరి పండుగ కదా. సో మీరు విజయవాడలో ఎవరైనా వీడియోలు ఇట్లా చూస్తుంటే, లేదంటే విజయవాడ రిలేటెడ్ చూస్తే విజయవాడలో ఎక్కడ తింటే బాగుంటుందో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూస్తాం మేము. బెంజ్ సర్కిల్కి వచ్చాము. ఇక్కడ కూడా ట్రాఫిక్ అంత అన్నారు కానీ ట్రాఫిక్ అంత ఏం నార్మలే ఉంది. ట్రాఫిక్ జస్ట్ కొంచెం కారు దగ్గర నుంచి పోవాలి. నాకు ఇది విజయవాడ వరకు అయితే ట్రాఫిక్ ఏం లేదు. టోల్ కూడా నార్మలే ఉంది. సో ఇప్పుడే తినేసాం మేము. డిన్నర్ అయిపోయింది 11 గంటలకి. ఇప్పుడు ఇంకొక 3 అవర్స్ ఉంది జర్నీ. సో ఇంకా 3 అవర్స్ పోవాలి. మా వాడు నిద్రపోకుండా కాపాడుకోవాలి అవన్నీ. సో బాయ్ విజయవాడ. ఏం కాదు, వచ్చేసాం ఫైనల్గా వచ్చేసాం. ఈయన హాయ్ చెప్పు, మా అమ్మ వాళ్ళకి హాయ్ చెప్పు. చాలే. సో ఫైనల్గా వచ్చేసాము. ఇంకెళ్ళి పడుకోవడం. ఇంకా అన్న వాళ్ళది ముందు బిల్డింగ్, ఇది కాదు. ఓకే బాయ్. లైటింగ్ భలే వస్తుంది. 7 అవర్స్ లాంగ్ జర్నీ భయ్యా. ఓకేలా, నాకు కళ్ళు మూస్తే నిద్ర వచ్చేస్తుంది. రేపు పొద్దున కలుద్దాం. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.